పంపించమనండి, తప్పేముంది. ఆయన మైక్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని పబ్లిక్గా తిట్టి అదొక జోక్ అనుకొని నవ్వుకుంటూ ఏంటో పిచ్చి పిచ్చి జోకులు వేసాడు. ఆ జోకులు కూడా మీకు తెలుసు, నేను నోటితో చెప్పలేనటువంటి జోకులు. అట్లాంటివి మాట్లాడి దిగజారిపోయి ఈరోజు ఏం మాట్లాడాలి ప్రజల ముందు, మీడియా ముందు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే పంపించుకొనివ్వండి. మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము, చేస్తాము. మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇకనైనా భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ నాన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది భాష వక్రీకరించి మాట్లాడడము, ఇటువంటి భాష మాట్లాడడం అనేది. ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. అది మీ కుటుంబం మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్గా ఎదురుగా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మీరు మాట్లాడే పద్ధతి బాగుంటే మేము మాట్లాడే పద్ధతి బాగుంటుంది. మీరు మాట్లాడే పద్ధతిని బట్టే మా మాట ఉంటుంది. కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తాం.